ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. వివిధ రాశుల వారు ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి, ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, సాయంత్రం 4:51 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి, రాత్రి 10:41 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. రవి, గురు, శుక్ర, బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇక్కడ బుధ గురు శుక్రుల కలయిక విశేషం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వివిధ రకాల సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి వ్యయంతో కూడినటువంటి, ప్రయాసతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. క్రీడారంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి ధోరణి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అనూహ్య పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తికరంగా మారతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యతతో కూడినటువంటి విజయాలు ఆశాజనకంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. మహిళలకు శారీరక దారుఢ్యం పెరుగుతుంది. సమస్యలు ఆర్థికంగా కూడా పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక విషయాలు చేకూరుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా కొనసాగించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి బాధ్యతలు స్వీకరించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ వార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. అనుకున్నదే తడుగా ఆశించినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు అలజడి నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కూడా లేకపోలేవు. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు వచ్చినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఓర్పు సహనం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిదిద్దుకుని పునఃప్రయత్నాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నేర్పరితనం తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభ సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఆర్థిక విజయాలు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ వార్తలు, శుభ సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆర్థిక పరంగా బలానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన
నిర్ణయాల ద్వారా విషయాలు సాధ్యపడతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ వెంటనే పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రు భీతి ఉన్నప్పటికీ శత్రువులపై విజయాలు కూడా సాధ్యపడతాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విరోధాలు ఏర్పడినప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకి మంచి నిర్ణయాల ద్వారా విజయాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపారంగం వరకు కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వరకు తగ్గుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సవ్యంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. మానసిక చిరాకులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా అనుకూలతని పెంచుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు కొనసాగుతాయి. గృహ విషయాల్లో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి చిరు సమస్యలు విద్యాపరంగా కొనసాగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు వైద్య వృత్తి వారికి ఆలస్యమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన ప్రయత్నాల్లో నిస్సహాయ పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాల్ని కలిగించినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలు పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించలేకపోతారు. అలజడి ఉంటుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలని కలిగించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.